చైనా, రష్యా పద్ధతులనే ఇప్పుడు మన ఇరాన్ గూడా ఫాలో అవుతుంది. చైనాకి సొంత ఇంటర్నెట్ ఉంటది. రష్యాకి సొంత ఇంటర్నెట్ ఉంటది. ఎందుకయ్యా అంటే ఇంటర్నెట్ గూగులా లేకపోతే గనక ఇతర కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఇంటర్నెట్ కనుక నడుపుతుంటే గనక అవి ఆ శాటిలైట్ సర్వీసెస్‌ని గనక వాడితే గనక దాని వలన చాలా పెద్ద సమస్య వస్తుంది అన్నటువంటి విషయం అర్థమైపోయింది. దాని ఇంపాక్ట్ ఫేస్ చేస్తున్నటువంటి వేళ ఇది ఆహ్, ఆ హెడ్ క్వార్టర్‌లన్నీ అమెరికాలో ఉంటాయి. వాళ్ళు దాని దగ్గర నుంచి ఆ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. దాంతో వీళ్ళ కదలికలు నియంత్రించొచ్చు. వీళ్ళ మీద యాక్షన్స్ జాగ్రత్తగా తీసుకోవచ్చు. దెబ్బ కొట్టొచ్చు. కాబట్టి వాళ్ళ సొంత ఇంటర్నెట్టే వాడుతున్నారు. ఇప్పుడు ఇరాన్ కూడా అదే బాటన పడుతుంది. కరెక్ట్‌గా ఇప్పుడు ఇంటర్నెట్ సర్వీసెస్ ఆపేస్తేనేమో చాలా కార్యకలాపాలు ఆగిపోతాయి. ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ సెక్టార్ కూడా దెబ్బతింటుంది. అలాగని ఆపకపోతేనేమో ఉద్యమకారుల యొక్క వివరాలు ఇయన్నీ బయటపడుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజా తిరుగుబాటు బయటపడుతుంది. అలాగే ఇప్పుడు దాదాపు 6,500 మందిని చంపేశారని, ఇంకొక 12,000 మందిని చంపడానికి సిద్ధంగా ఉన్నారు లాంటి సమాచారాలన్నీ బయటకొస్తున్నాయి. ఆ మృతదేహాలు, దారుణ అరాచకం అంతా కూడా బయటకొస్తుంది. భవిష్యత్తులో ఇప్పుడు ఉత్తర కొరియాలో కిమ్ ఎట్లయితే చేసుకొస్తున్నాడో సేమ్ తరహాకి ఇరాన్‌ని టర్న్ చేస్తున్నాడు.